ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏంటమ్మా ఆలోచిస్తున్నారు? ఇంట్లో నేను తప్ప ఇంకెవరు లేరు కాబట్టి నేనే ముత్తైదుగా వచ్చి ఆరతిస్తున్నాను. రండమ్మా, రండి రండి. నువ్వు వెళ్ళు, మధుకి థ్యాంక్స్ చెప్పు. కలిసి కావండి కాదా? కుడి కాలు పెట్టి లోపల రండి. రండి రండి. ఎక్కడ చూసినా పంపితేలా పాప మంచి రక్తం చూసి ఎన్ని రోజులు అయిందో. 3 రోజులు నీ బాధ, తర్వాత మీరే అలవాటు పడిపోతారు. ఎవరా? చెప్తాను. ఇప్పుడే కదా పంపించారు, మళ్ళీ వచ్చేసావా? ఒక చోటు ఉండవా? ఏం కంగారు పడకండి, చంపేశారు కదా, ఏం చేయదు. నువ్వు బర్రవబోతున్నావు. ఒకవేళ పెద్ద అయిన అక్కడ చూస్తే చిన్నబాబుకి పెళ్లి అయిపోయింది, మీ కోడలు అందంగా ఉంది, చిన్నబాబు కాపురం బ్రహ్మాండంగా చేస్తున్నారు అని ఒక ముక్క పడే తీసుకెళ్ళి భయపడే. అదే మీ నాన్నగారు పోయారు, ఈ ఇంట్లో దీపం పెట్టి దిక్కుంటదేమో అని భయపడ్డాం. నిధులా పెళ్లి చేసుకుని పెళ్ళం దగ్గరకు వస్తామని, ఈ ఇంట్లో కాపురం పెడతామని కలలో కూడా అనుకోలేదు ఆయన. చాలా సంతోషం. అమ్మా అది పేరేమిటో? బాగుందమ్మా, చాలా బాగుంది. చూడమ్మా, కొత్త కాపురం, కొత్త ఊరు అనేం భయపడకమ్మా. అవునమ్మా, మేమందరం ఉన్నాం, అంతా కావలసిన వాళ్ళమే. బంగారు బొమ్మలా ఉంది. ఆ మొఖం చూడవే, లక్ష్మి కళ ఉట్టి పడుతుంది. అబ్బాయి కాసులు ఎంత బాగున్నాయో. ఏమేమి చెప్పు చూడండి. చూడమ్మా, నీకు ఎప్పుడు ఏం కావాలన్నా, పొద్దుకోకపోయినా ఒక్క చేట వేసామని కాదు తల్లి, అందరం వచ్చి పడతామమ్మా. అయిపోయింది. ఎన్ని సామాన్ సర్దుకోవాలి, ఇల్లు సర్దుకోవాలి. ఎందుకలా అరుస్తావు? చౌకతో మేకలాగా రండి వెళ్దాం. చాలా సర్దుకుంటాడు, సర్దుకొని నిన్ను చూడటానికి వచ్చావు. మహాలక్ష్మి అంటే అమ్మాయిని తీసుకొచ్చాడు, చూడడానికి వచ్చావు. రండగా పెడదాం. చూడమ్మా, మర్చిపోకే, నీకు ఎప్పుడు ఏం కావాలన్నా ఒక క్యాటరీ తల్లి, నేను వచ్చి పడతానమ్మా. రండగా రండి వెళదాం. అదిగో నిన్ను చూడడానికి రాలేదులే, మోహం చూడు ఎట్టా ఉందో. ఒకసారి అర్థం చూసుకో, తెలుసు నేను చూడడానికి వచ్చాను. రండగా రండి వెళదాం. చూడడానికి మీరు ఎవరైనా రాక్కర్లేదు, చూడాలంటే నేనే వచ్చి మేము ఒక చూసుకోవాలి. అత్తయ్య మొహం చూసుకో ఒకసారి. ఏమండి ఏమండి, ఉక్క పడుతుంది, చెమటలు కారిపోతుందండి. పడుకో. సర్లేండి, కిటికి తెరిస్తే లేకి జనం కాలం, ఊరికి కాలం కంపు. ఏమండి, ఒక మాట చెప్తాను, వింటారండి? నాకు ఈ ఇల్లు, ఈ వాతావరణం నచ్చలేదండి. నచ్చినా నచ్చపోయినా మనకుంది ఇల్లు, ఏం చేద్దాం? ఏమండి, ఈ ఇల్లు కావాలంటే అతికిచ్చేసి కొత్తగా కడుతున్న కాలనీలో చిన్న ఇల్లు మనకు కావాల్సింది తీసుకుందామండి. తీసుకోవచ్చు. ఈ ఇల్లు అతికిస్తే 50 రూపాయలు పడేది. కొత్త ఇంట్లో కడితే 500 రూపాయలు అడుగుతారు. దానికంటే 10 రెట్లు అడ్వాన్స్ అడుగుతారు. ఏం చేస్తాం? ఏదో ఒకటి చేద్దామండి. సరే, ఏదో ఒకటి చేద్దాం. పడుకో. ఎక్కడో నిద్ర పట్టి చేస్తే కదా. నీకు నిద్ర పట్టలేదు అంతేగా? పట్టిస్తే వస్తున్నా. ఇదిగా అమ్మాయి ఉత్తరం రాసింది. ఏం రాసింది? కొత్త ఊరు, కొత్త కాపురం, ఎలాగుందో ఏమో. నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఒకే ఒక లైన్ సమాధానం రాసింది. 10,000 అర్జెంట్ కావాలట, వెంటనే పంపని రాసింది. పాపం, ఏ అవసరమో ఏమో, వెంటనే పంపండి. నేను పంపను. ఎందుకు పంపరు? ఇలా పంపడం మనం ప్రారంభిస్తే అదే అలవాటైపోయి మన ఆస్తి అంతా అరిగిపోతుందా, కరిగిపోతుందా? ఆస్తి అంతా అరిగిపోదు, కరిగిపోదు, దాని అహంభావం పెరిగిపోతుంది. పుట్టింటి దగ్గర నుంచి డబ్బు తెప్పించుకుని ఏ ఆడదే భర్త అంటే గౌరవం అవుతుంది. పైగా అల్లుడు రాశాడంటే అదొక పద్ధతి. అంటే పంపరు. సరే, పంపను అని తెలుగులోనే చెప్పాను, అర్థం చేసుకో. ఏంటి ఇక్కడనే ఉండాలి.
చెరువు దగ్గర కూర్చొని తినేటట్టు ఉంటుంది. అక్కడ సినిమాలు వచ్చి రాయడానికి టేబుల్ కుర్చీ సోఫా అన్ని రెడీ. ముఖ్యమైన ఐటమ్ బెడ్రూమ్ బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తాం. అలంకరణ అయిపోయిందా? అంతా అయింది, అంటే కాలేదు. చూడండి, ఇదే హాల్. ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే ఇక్కడ కూర్చుంటారు. ఎలా ఉంది? బాగుంది కదా? మీ ఆఫీస్ రూమ్ చూద్దరు రండి. చూడండి, ఇది మీ టేబుల్, ఇది మీ కుర్చీ. ఎవరైనా వస్తే కూర్చోవడానికి 2 కుర్చీలు చూసారా? ఆ తర్వాత మీరు అప్పుడప్పుడు రిలాక్స్ కావడానికి ఇది చేస్తారు. ఎలా ఉంది? బాగుంది బాగుంది. కానీ కానీ ఏంటి బ్రేక్ అవుతారు? మరేం లేదు, ఇక్కడున్న ప్రతి వస్తువు నన్ను చూసి నువ్వెవరు అని అడుగుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఊరికి అలా చెప్తారు? డబ్బు మా పుట్టి నుంచి తెప్పించుకున్నాననిగా. చూడండి, మీరు కళాకారులు, నటుడిగా రచయితగా మీకు పెద్ద పేరుంది. నలుగురు మిమ్మల్ని చూడటానికి వస్తూ ఉంటారు కదా. మీ మర్యాదకు తగ్గట్టుగా ఉండాలని అవంతా చేశాను. మీకు అవమానంగా ఉంటే వదిలేండి. నాకున్నది అవమానం కాదు, సర్లేండి, నాకుంది ఆత్మాభిమానం. ప్రతిసారి మా వాళ్ళని పిచ్చి అడుగుతాను అనుకున్నారా? ఇక ఏ పరిస్థితిలోనూ మా పుట్టికి నుంచి ఒక చిల్లిగా కూడా నేను తెప్పించను. ఈ ఒక్కసారికి మన్నించండి ప్లీజ్. నోను, ఇప్పట్లో నేను మర్చిపోను. అయితే ఎప్పుడు మర్చిపోతారు? ఎప్పుడా? రాత్రి కావాలి, వెన్నెల రావాలి, ఆ వెన్నెట్లో నువ్వు నా పక్కకు చేరాలి. అప్పటిదాకా మీరు ఆగాలి, ఇంకా మీరు చాలా చూడాలి. ఉంది, బ్రహ్మాండంగా ఏర్పాటు చేశాను. చిరుబాబు, ఇది నీ పెట్టు. అమ్మగారు, ఇది మీ పెట్టు. కావాలంటే మీరు ఇటు అటు మార్చుకోవచ్చు, లేదంటే ఒకే సైడ్ రావచ్చు. నా పెట్టు కూడా రెడీ అయిపోయింది. నీ బిడ్డ. ఇదిగో. అవును, నాకేమైనా వినోదం ఉందా? ఒక కాలక్షేపం ఉందా? ఒక డ్రామా లేదు, ఒక సినిమా లేదు, కనీసం ఇదేనా? క్షమించండి. ఎప్పుడు పెద్దయిన దగ్గర పడుకుని అదే అలవాట్లో ఇలా చేయకుండా ఉండేవరా, ఎప్పటికైనా నాకు పనికొస్తుంది. ఊరుకోండి, మీరు పట్టుకెళ్ళు. చక్రపాణి నా పెన్నే. నేను 2-3 నవలలు రాశాను. మీరేమైనా పబ్లిష్ చేస్తారేమోనని. చక్రపాణి గారు, మీ పేరు పేపర్లోనూ అక్కడ చూస్తూనే ఉన్నాను. మీకు చిన్న రహస్యం చెప్తాను. డైరెక్ట్ గా మీ నవల్స్ పబ్లిష్ చేస్తే మాకు ఇబ్బంది, మీకు ఆదాయం తక్కువ. అదే ఏ వారపత్రికలోనూ సీరియల్ గా వచ్చాయి పాపులర్ అయితే మీకు మంచి మొత్తం ఇవ్వచ్చు, మాకు 4 రాళ్ళు గిడతాయి. నిజమేననుకోండి, కానీ సీరియల్ అంటే ఆగండి. పోనీ ఓ మంచి సలహా ఇస్తాను. సెక్స్ నోట్స్ రాయింది, టైటిల్స్ కావస్తే నేను ఇస్తాను. ఆడదాని తృప్తి, మగవాడి శక్తి. అబ్బా, ఏం వ్రతి అందులోనే ఉంది. ఇంకా ఎన్నో ఉన్నాయండి. చిచ్చి, ఆ చెత్త రాయడం నా వల్ల కాదు. భలేవారండి మీరు. ఈ రోజులో సెక్స్ కున్న విలువ దేనికి లేదండి. మీ రైటర్స్ కి మార్కెట్ స్టడీ తక్కువ. అసలు పుస్తకాల్లాగా ఎందుకు, ఏ అడ్వర్టైజ్మెంట్ అన్నా చూడండి, ఆఖరికి మగవాడు గెడ్డం గీసుకునే బ్లేడ్ కూడా సెక్సీగా ఉండవు అందమైన అమ్మాయి ఫోటో వేసేస్తున్నారు. ఇది వ్యాపారం అండి, వ్యాపారం. అలాంటి ఆదాయాలు వ్యాపారాలు నాకు వద్దులేండి, నేను వస్తాను. వెళ్ళిరండి. ఏమండి, మిమ్మల్ని చూడాలని ఎవరు లేడీస్ వచ్చారు. ఇంటిట్లాగే బయలుదేరారు. డ్రెస్ చేసుకుని స్మార్ట్ గా వెళ్ళండి. మరీ స్మార్ట్ గా ఉంటే వాళ్ళు ఏమైనా లవ్ చేస్తారేమో. మీకు అభయం ఏం అక్కర్లేదు, నేను కనిపెడుతూనే ఉంటాను. రండి, మీరు పదండి. ఏమనుకోకండి, 5 minutes లో వచ్చేస్తారు. పర్వాలేదు. ఏం చేసుకుంటారు? కాఫీయా, కూల్ డ్రింకా? థ్యాంక్స్, ఏమొద్దు. ఏమొద్దంటే ఎలాగంటే ఏదైనా తీసుకోండి. కాఫీ తీసుకొస్తానా? చూడు, గెస్ట్లు వచ్చారు, 4 కాఫీలు చేసి పెట్టు. తాగకుండా కాఫీ తాగడానికి ఇక్కడ వచ్చారా? ఏదో వచ్చారు, ఏం చేయమంటావు చెప్పు. కాఫీ ఉండండి. 5 నిమిషాల్లో వేడి అయిపోతుంది. పొయ్యి అంటించకుండా ఎలా వేడవుతుంది? పొయ్యి 5 నిమిషాలు. ఫస్ట్ క్లాస్ గా ఉండాలి కాఫీ. నమస్కారం. కూర్చోండి. ఏమిటి విశేషం? మహిళా మండలి సభ్యులం, కార్యకర్తలం అండి. మా శ్రీమతి చెప్పింది. మీ నాటకాలన్నా, మీ నటనన్నా మాకు చాలా ఇష్టం అండి. మా మహిళా మండలి సహాయతం మీరు ఒక నాటకం ప్రదర్శించగలిగితే. క్షమించండి, నేను ఇప్పుడు నాటకాలు ఆడడం లేదు. మేము ఎంతో ఆశతో వచ్చామండి. మాకోసం మీ నిర్ణయాన్ని మార్చుకోగలిగితే. అది ఇప్పట్లో జరగదనుకుంటాను. ఒకవేళ నా నిర్ణయాన్ని మార్చుకుంటే ముందు అవకాశం మీకే ఇస్తాను. థ్యాంక్స్ అండి.
వాళ్ళ వచ్చిన పని అయిపోయింది, మాట్లాడని వెళ్ళిపోయా. పంపించేశారా? నేను పంపించలేదు, వాళ్ళే వెళ్ళిపోయా. అయ్యో ఇంకా చిచి, ఏం మనుషులండి మీరు? ఇంటికి వచ్చిన వాడికి కాఫీ కూడా ఇవ్వకుండా తరిమేశారా? అయ్యో, పైగా నేను కాఫీ తీసుకొస్తాను కూర్చోండి అని చెప్పాను. ఇప్పుడు వాడు ఏమనుకుంటారు? ఏమనుకుంటారు వాళ్ళు? ఏమనుకో. మిమ్మల్ని గురించి ఏమనుకోరండి. ఇంటి మంచి మర్యాద కాపాడవలసింది ఇల్లాలు. నన్ను నన్ను గురించి చండాలంగా అనుకుంటారు. వాటిని పగలగొట్టావు సరే, మళ్ళీ అతగలవా? నా పరువుని ముక్కలు ముక్కలు చేశారు, దాన్ని అతగలరా? ఓయస్, వెరీ ఈజీ, అతగల. ఉప్పు ఉంటుంది. అమ్మగారు తప్పు చేశారు, కాఫీలో చక్కెరకు బదులు ఉప్పు వేశారమ్మా. చూసావా, నీ పరువు వాడు కూడా కాపాడాడు. ఎవరు కనిపించలేదే, తాకుండా పోయారా? నువ్వు ఉప్పేస్తే తాకుండా పోక ఇక్కడ ఉంటారా? పర్వాలేదులే, బయట పోయి తాగుతారు. ఏమండి, భోజనానికి రండి. ఏమండి, అన్ని టేబుల్ మీద పెట్టాను, మీ పని అయ్యే కొంచెం పోంచుకోండి. చక్రపాణి గారు, మీ అభిమానుల దగ్గర నుండి అబ్బబ్బబ్బా రోజు కొన్ని వేల ఉత్తరాలు వస్తున్నాయి. చక్రపాణి గారి అడ్రస్ ఏమిటి? ఈ చక్రపాణి గారు ఆడ మగ? ఏం చదివారు? వయసు ఎంత? పెళ్ళయిందా? పిల్లల? చక్రపాణి అన్నది కలం పేరా లేక అసలు పేరా? ఓ, ఉక్కిరి బిక్కిరైపోతున్నాం అనుకోండి. వాళ్ళకేం సమాధానం చెప్పాలో మీరే చెప్పండి. సారీ అండి, నేను అప్పుడే బయటపడదలుచుకోలేదు. అభిమానులకు మాత్రం కృతజ్ఞతలు తెలియపరచండి. నా అడ్రస్ కావాలంటే కేర్ ఆఫ్ మీ పత్రికనివ్వండి. సరే, అలాగే. ఇదిగో ఈ చెక్కు తీసుకోండి. థ్యాంక్ యూ, వస్తానండి. చిన్నాళ్ళుగా చూస్తున్నాను, కట్టలు కట్టలు కాగితాలు రాసి పడేయడే తప్ప ఒక్కసారైనా ఒక పత్రికలో మీ పేరు గాని మీ కథ గాని నేను ఎక్కడ చూడలేదబ్బా. నువ్వేమిటి? నేనే చూడలేదు. మరెందుకు రాసేయటం పనిలేక? చక్రపాణిని చూడండి. ఆ, చూడు, వాడొక బచ్చ పుట్టి 2 నాళ్ళు అయింది. పంది పిల్లల్ని చెప్తుంది చూడు, ఒక మందరం కోడి పిల్లల్ని బతుకుతుంది 20-21. అట్లా కనిపించిన ప్రతి పత్రికలను రాసి పడేస్తాడు ఏదో చెత్త. ఆ, మీరు చెత్త అంటే సరిపోయిందా? నీకు వాడి రచనలు అంటే చాలా ఇష్టం. ఇష్టమా? బ్రహ్మాండంగా ఉంటాయి. అబ్బా. చదివి ఆనందం పట్లాక అభినందిస్తూ ఒక ఉత్తరం కూడా రాసేశాను. ఏమని? ఏమండి, మీది అసలు పేరా కలం పేరా? మీరు ఆడా మగ నిజం చెప్పండి అని. వదిలొచ్చిందా? ఇంకా రాలేదు. వస్తుంది. నేను ఆడ కాదు మగ అని వస్తుంది, కానీ నువ్వు మాత్రం నమ్మకం. ఎందుకంటే ఇంతకు మునుపు మగవాళ్ళు ఆడపేరుతో రాయడం ఒక ఫ్యాస్ట్ అయిపోయింది, కానీ ఇప్పుడు ఆడవాళ్ళు మగ పేరుతో రాయడం ఇదే వీరితో, ఈ చక్రపాణి గారితోనే ప్రారంభమైంది. ఆడైతేనే మొగ అయితేనే చక్రపాణి కథలంటే కాపురం చేస్తున్న ఇళ్ళాల మొదలు కాలేజీలో చదువుతున్న కన్నెపిల్లల వరకు పడిచేస్తారండి. ఆయనంటే అంత క్రేజ్ తెలుసా? ఏమిట్రా కాలుగాలి పిల్ల అలా తిరుగుతున్నావు? చిట్టుబాబు, అమ్మగారికి ఒళ్ళు బాగలేదని డాక్టర్ అమ్మగారిని తీసుకొచ్చాను. ఏమైంది అమ్మగారికి? ఏమో తెలియలేదు, పరీక్ష చేస్తున్నారు. కంగారు పడాల్సింది ఏమీ లేదండి. మీ శ్రీమతి గారి హెల్త్ పర్ఫెక్ట్ గా ఉంది. మీ పుట్టబోయే బిడ్డ కూడా హెల్తీగా గుమ్మడి పండ్లా పుడతాడు. థ్యాంక్ యూ డాక్టర్. దుర్గా తడిగా పోతుంది మాట. నో నో నో, మిమ్మల్ని తండ్రిని చేస్తుంది. అయ్యో అయ్యో, నా చిన్న గురికి నేను సేవ చేయాలి. అవునమ్మా, ఎన్ని రోజులు పడుతుంది? 6 నెలలు పడుతుంది. 6 నెలలే? బిడ్డ పుట్టాలంటే 10 నెలలు కావాలి కదండి. ఏంటమ్మా, కలికాలంలో అన్ని స్పీడ్ అయిపోయింది. విడిచిన బట్ట ఈ మిషన్ లో ఇక్కడ వేస్తే 10 నిమిషంలో సెలవుతో అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఇక్కడ ఫోన్ చేస్తే వెంటనే దుబాయ్ నుంచి జవాబు వచ్చేస్తుంది. పొద్దున విమానం ఎక్కామంటే సాయంకాలంలో అమెరికా దిగిపోతున్నాం. అన్ని స్పీడ్ అయింది, కానీ ఈ బిడ్డ పుట్టడం మాత్రం రామాయణ రోజు నుంచి ఈ రోజు వరకు 10 నెలలా అంటున్నారే. కాస్త మీరు మనసు పెట్టి 1 నెలలో 2 నెలల్లో. అది అభాసన అవుతుందిరా. అయ్యో, పొరపాటు. నేను ఎందుకు చెప్పానంటే, మీ నాన్నగారికి సేవ చేశాను, మీకు సేవ చేశాను. పుట్టబోయే బిడ్డ కొద్దిగా లేట్ అయినట్టే ఆ అవకాశం నాకు దొరుకుతుంది. థ్యాంక్ యూ డాక్టర్. No make it, sir. నీ బిడ్డ పెట్టి గొప్ప పని చేసేవాళ్ళే. ఏంటి
చింతకాయలు తీసుకురానా మట్టి పెట్టలు తీసుకురానా నో ఐ మస్ట్ థ్యాంక్ యూ. ఎక్కడ పెడుతున్నావు? ఎక్కడ పెట్టబోయ్? అక్కడ ఉంది. పెట్టబోయా? అందరూ చూడాలి. పెట్టుకోండి. ఇవన్నీ చూసారా? ఏమిటో ఇవన్నీ ఫ్రిడ్జ్, టీవీ ఫ్రిడ్జ్. ఎక్కడ వెళ్ళి అమ్మగారు ఇవన్నీ ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో కొన్నారు. ఇన్స్టాల్మెంట్ బేసిస్ కవితమ్మ కనపట్లేదే, ఇంత ఆలస్యంగా వచ్చేసాను. కవితమ్మ ఎక్కడికి వెళ్ళిందో? చిన్న బాబుకి నేనేం సమాధానం చెప్పాలి? కవిత పట్ల నీకేమైనా బుద్ధి ఉంది? క్షమించవయ్యా. ఏమయ్యా కవితని చూసావా? కవితని చూసావా? చూశానయ్యా, ఇప్పుడే సంగీత టాకీస్లో. ఏం యాక్ట్ చేసిందే? నేను చెప్పింది సినిమా కవిత కాదు, మా చిన్న బాబు గారు అమ్మాయి చిన్న పిల్ల. చిన్న పిల్లని చూసి అలవాటు నాకు లేదే. లాభం లేదంటావా? అక్కడ చుట్ట కాడ్చుకుంటూ ముసలిది ఒకటి కూర్చుంది, దాన్ని చూడు. నీ ముఖం కంటే దాని ముఖమే బాగుంది. పోవాయా? బాగుందా? అవును. కవిత నువ్వు ఎక్కడ ఉన్నావా? అంకుల్ నాకు ఆకలి ఇస్తుంది, నీకోసమే వెతుకుతున్నాను. అయ్యో నాకు ఆకలి ఇస్తుందమ్మా. నువ్వు ఇంతవరకు తిను, నాకు ఇంత చాలమ్మా. డాడీ మా స్కూల్లో నేనే ఫస్ట్. ABCD 1 2 3 4 రింగ్ రింగ్ రాసెస్ బాబా బ్రేక్ఫాస్ట్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ డాడీ మా స్కూల్లో ఫైర్స్ డే జరుగుతుంది. కొత్త బట్టలు, బూట్లు, సాక్స్ వేసుకొని రమ్మన్నారు డాడీ. మీ అమ్మతో చెప్పమ్మా. సర్లేమ్మా, మీ డాడీని ఎందుకు అడుగుతావు? ఎప్పుడైనా నిన్ను బజార్కి తీసుకెళ్ళి ఒక చాక్లెట్ కొని పెట్టిన పాపను పోయారా? నేనే కొని పెడతాను అమ్మా. నాకు కావాల్సి కూడా నువ్వే కదా కొని పెడతావు, మళ్ళీ చెప్తావు. చాలండి. దుర్గా, సరేనా? ఏమిటి ఎలా దొరుకుతున్నావు? ఎక్కడున్నావు? ఎలా ఉంటున్నావు? ఇక్కడికి ఎలా వచ్చావు? మేము ఈ ఊళ్ళోనే ఉంటున్నాం. 4 months అయింది వచ్చి. మేము అంటున్నావు? ఎవరేమిటి? నేను మావారు. వాట్? నీకు పెళ్ళైపోయిందా? చూసావా, కనీసం ఒక ఇన్విటేషన్ కూడా పంపలేదు. మమ్మల్ని అంతా మర్చిపోయారన్నమాట. లేదు దుర్గా, అన్నయ్య ఉత్తరం రాశాను, అది తిరిగి వచ్చేసింది. మేము మా పెళ్లి ఒక కథలే. ఎవరే నీ కథానాయకుడు? చెప్పడం దేనికి? ఇక్కడే చాలా దగ్గర మా ఇల్లు. రావే, మా ఇంటిని మా శ్రీవారిని చూద్దు గాని. ఓ పద పద రావే. ఏమండి, ఇక్కడ ఎవరు వచ్చారో చూడండి. ఎవరు? దుర్గా. మీరా? నమస్కారం అండి. నమస్కారం. స్టోర్స్ లో కలిస్తే నేనే లాక్కొచ్చాను. ఈ ఊర్లోనే ఉన్నారట. ఏవే, చూసావా మా శ్రీవారిని? ప్రసాద్ బాగున్నాడండి? ఆయనకేం బాగానే ఉన్నారు. చూసి 4 సంవత్సరాలైంది. ఏమిటో పెళ్ళి అయ్యాక ఎవరి దారి వాళ్ళది అయిపోయింది. మీకు మేము గుర్తొస్తాం రావు గానీ మేము మిమ్మల్ని తలుచుకుని రోజంటూ లేదు. ఆశ్చర్యంగా మీ ఇద్దరు మా ఏమండి, పిల్లలు. అవన్నీ నేను తర్వాత చెప్తా గానీ మీకు ఆఫీస్కి టైం అయింది, మీరు వెళ్ళండి. అవును, ఆఫీస్ టైం మీద వస్తాను. సాయంత్రం వస్తామని ప్రసాద్తో చెప్పండి. అలాగేనండి. ఆ, వస్తా. ఏవి ఆఫీస్ అంటున్నావు? మధుగారు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం చేయాల్సిన కర్మ ఆయనకేం పట్టిందే? నేను గాని ఆయన గాని అది కర్మ అనుకోవటలేదు. అయినా అంత అవసరం ఏమొచ్చిందని నన్ను చేసుకోవడమే అంటే అదంతా ప్రేమగానే ఉండిపోనివ్వండి. అప్పుడు నువ్వు పార్వతిగా, నేను దేవదాసుగా ఉండిపోవాలి. నేనెలా ఉన్నా మీరుగానే ఉండాలి. మీ వాళ్ళతోనే ఉండాలి. నా కోసం కన్న వాళ్ళకి దూరం కావడం, అంత ఆస్తి అంతస్తు వదులుకోవడం నాకు ఇష్టం లేదు. నీకు ఇష్టమైనట్టు నేను ఉండాలంటే నాకు ఇష్టం లేని పని నేను చేయాలి. మా నాన్నకి ఇష్టమైన పిల్లని నేను చేసుకోవాలి. ఆ పిల్ల ఎలా ఉంటుందో తెలుసా? ముఖవాది చంద్రబింబం, వ్యత్యస్త నేత్రారవింద. అంటే ఒక కన్ను కాస్త పైన, ఓ కన్ను కాస్త కింద ఉంటుంది. బ్రహ్మాండంగా నవ్వుతుంది కూడా. ఎలా ఉంది? కోతిలా ఉందా, పిల్లిలా ఉందా? పాట కూడా ఓ బ్రహ్మాండంగా పడుతుంది. లంగా లంగా లంగా. లంగా లంగా అంటే తప్పుగా అర్థం తీసుకున్నావు. ఆ సుకుమారికి రా పలకదు. ఆ అమ్మాయిని నేను చేసుకోవాలని నువ్వు ఇలా నవ్వుకోవాలని నీకు ఆశగా ఉంటే ఓకే, బాగా ఆలోచించుకొని చెప్పు.
ఆ అమ్మాయిని చేసుకోమంటావా, ఇంత విషయం తీసుకోమంటావా? నువ్వేం చెప్తే అదే చేస్తాను. సరే అయితే. తొలినే చేసిన పూజ ఫలము తొలినే. అప్పుడే నవ్వేకు ఇంకా ఉంది. ఇంకేముంది, వాళ్ళ నాన్నగారు మధు గారిని అసలు నా కొడుకువే కాదు అని ఉంటారు. వెంటనే మధు గారు, అయితే నేను ఎవరు కొడుకునో చెప్పండి, ఆయన దగ్గరే పర్మిషన్ తీసుకుంటానని సినిమాల్లో చెప్పుంటారు. అంతే జరిగింది. ఆ తర్వాత తండ్రి కొడుకులు విడిపోయారు. సరే, మీ ఆయన గారికి ఇంత సాహసం ఎక్కడి నుంచి వచ్చిందే? మీ ఆయన సాహసమే. సర్లే, సాహసం వస్తే మంచిదే గాని ఇంకే పోలిక రాకుండా ఉంటేనయ్యా. అదేంటి అలా అంటావు? మా అన్నయ్యకేం తక్కువ? తక్కువ కాదే అమ్మా, అన్నీ ఎక్కువే. నేను ఎన్ని గిల్లి గజ్జాలు పెట్టుకున్నా ఉలకరు పలకరు, ఋషిలా కూర్చొనే ఉంటారు. ఆయన ఓర్పు చూస్తుంటే నాకే ఓర్పు పోతుంది. ఎక్కడికో వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఎక్కడికి నేను అడగను, ఆయన చెప్పరు. ఇక ఇంట్లో ఉన్నంతసేపు రామకోటి రాస్తున్నట్టు ఏదో రాస్తూనే ఉంటారు. మొత్తానికి ఇద్దరం మా ఇల్లు మీ ఇంటికి ఎంత దూరమో, మీ ఇల్లు మా ఇంటికి అంతే దూరం అన్నట్టు ఉంటున్నాం. అలా ఎందుకు ఉండాలి? నువ్వు ఆయనకు దగ్గర అనుకుంటే ఆయన నీకు దగ్గర అవుతారు. చూడు, అక్కర్లేని వాళ్ళని పిలిచి మీద పట్టం అడుక్కోవడం నాకు ఇష్టం లేదు. నీ ఆత్మార్పణ సిద్ధాంతం నాకు వంట పట్టదు బాబు. మా ఆయన అలా ఉండటమే నాకు ఇష్టం. ఎందుకనంట, మా ఆయన అసలైన మొగాడన్నవాడు తన భార్య ఒక పశువుగాను బానిసగాను ఉండటానికి ఒప్పుకోడు. ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషిని పెళ్లి చేసుకుంటాడు. మేమిద్దరం అలా సమయుతులుగా ఉండటమే నాకు సరదా. మొత్తం మీద సంతోషంగా ఉన్నారు, అంతే చాలు. చీటికి మాటికి పోట్లాడుకుంటాం. అసలు నిజం చెప్పాలంటే ఏ భార్యాభర్తలు పోట్లాడుకోరు. ఎవరి ఆత్మాభిమానం వాళ్ళది. ఏవోనమ్మా, మొగుడు పేడల మధ్య ఆత్మాభిమానం అన్నది ఇంతవరకు నాకు అర్థం కాలేదు. కోరిన వరాలు ఇవ్వలేదని దేవుణ్ణి పూజించడం మాంటావా? అలా పూజించడమే ఆత్మార్పణ. అమ్మో, నీ ఆత్మార్పణ నాకు అంతకంటే అర్థం కాలేదు. నన్ను వదిలేయమ్మా. క్లబ్ టైం ఎంత వస్తాను? క్లబ్ లో కూడా చేరావా? ఏంటి క్లబ్ లో కూడా చేరావని అడుగుతున్నావు? పెద్ద తప్పు చేసినట్టు. లేడీస్ క్లబ్ ఏదో టైం పాస్ అవడానికి వస్తాను. అయ్యో, నా బ్యాగ్ మర్చిపోయాను. అయ్యో, నా బుక్. సారీ, వస్తాను. ఏమండి పిలిచారట? అవునమ్మా, ఈసారి మన క్లబ్ వార్షికోత్సవానికి మన నంబర్స్ సరదాగా ఓ నాటకం ఆడాలనుకుంటున్నాం. కానీ ఏ నాటకం చూసినా మగవేషాలు ఎక్కువగా ఉంటున్నాయి. మన మగవేషాలు వేస్తే బాగుంటుంది కదా. ఎవరైనా మంచి రైటర్ చేత అన్ని ఆడవేషాలు ఉండేట నాటకం రాయిస్తే సరే. ఐడియా బాగానే ఉంది, కానీ అలా రాసే రైటర్ దొరకొద్దు మనకి. ఎందుకు లేరు? చక్రపాణిని ఒక గొప్ప రైటర్ ఉన్నారండి. ఆయన నీకు తెలుసా? తెలుసంటే బాగానే తెలుసు. ఆయన చేత రాయిస్తారండి. ఇంకేం, చాలా థ్యాంక్స్ అమ్మా. అందుకే ఓకే అండి. అది ఒక తమాషా. నేను పత్రికల్లో రాస్తానని, నా పేరే చక్రపాణి అని తనకు తెలియదు. తను చక్రపాణి ఎప్పుడూ పొగుడుతూ ఉంటుంది, నేనేమో విమర్శిస్తాను. వాడు ఒక రైటర్ కాదని, కథలన్నీ కాపీ కొడతాడని, అనాకాని రైటర్ అని నేను తిడుతూ ఉంటాను. ఆవిడికి బుస్సుమని కోపం వస్తుంది. అది నాకు ఎంటర్టైన్మెంట్. ఈ ఎంటర్టైన్మెంట్ పోకూడదని నేను నిజాన్ని రివీల్ చేయలేదు. ఇదిగో, నేను ఒక తమాషా జరిగింది తెలుసా? ఏమిటి? నేను చక్రపాణిని అడ్మైర్ చేస్తూ ఓ ఉత్తరం రాసింది. నేను నిన్న దానికి సమాధానం రాశాను. బాగుందనయ్యా, ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటూ ఒకరికి తెలియకుండా ఒకరు ఉత్తరాలు రాసుకుంటారన్నమాట. నాటకాల బుద్ధి ఎక్కడ పోతుంది? బయట ఆడమని ఇంట్లో ఆడుతున్నావు అన్నమాట. ఎరా, జోక్ చేస్తున్నావా? నువ్వు పెళ్ళాం దగ్గర ఆడడం లేదా? ఏమ్మా, నువ్వేం అనుకోవద్దు. రై, ఈ ప్రపంచంలో పెళ్ళాం దగ్గర నాటకం ఆడని మొగుడు ఎవడున్నారా? చెప్పు. నువ్వు ఆడవా? ఏమ్మా ఆట చెప్పు. చెప్పు. హలో, అరే మీరు ఇక్కడే ఉన్నారా? సరళా, ఇన్నాళ్ళకి మీ అన్నయ్య మొఖం కలకలాడుతుంది చూసావా? ఏమిటి, ముగ్గురు కబుర్లు చెప్పుకుంటున్నారా? ఏమీ లేదు, ఆ చక్రపాణి కథల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది నువ్వు ఆయన కథలు చదువుతున్నావా? చదవడమా? నేను ఆఫీస్కి వెళ్ళగానే పుస్తకం పట్టుకుంటే తిరిగి వచ్చేదాకా వదలదు. వదలనివ్వడు, అంత బాగా రాస్తారు. ఈ మధ్య నేను ఆయనకు ఉత్తరం రాశాను, బదులు కూడా వచ్చింది. ఏం రాశాడు? చదువుతాను, ఉండండి. శ్రీమతి దుర్గా ప్రసాద్ గారికి మీ ఉత్తరం అందింది. మీ అభిమానానికి చాలా కృతజ్ఞుణ్ణి. మీ భర్త కూడా ఒక రచయితని, ఆయన రచనలు ఏ పత్రికలోనూ పడటం లేదని, ఆయన మీద మీకున్న అసంతృప్తిని తెలియజేశారు. మన దేశంలో ఎందరో మహాకవులు, మహారచయితలు అలా మరుగున పడి ఉన్నారు. మీ భర్త కూడా ఒక మహారచయిత అయి ఉంటాడు. ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా వెలుగులోకి వస్తాడు. సర్లేండి. చూసారా,
మీరేమో ఆయన కాపీ రైటర్ని తీసి పారేస్తున్నారు. ఆయన మిమ్మల్ని గొప్ప రచయిత అని మెచ్చుకుంటున్నారు. అదే ఆయన గొప్పతనం. గొప్పతనమే. నన్ను గొప్పాడు చేసి అతను గొప్పాడైపోయాడు. ఏడ్చింది. ఏడ్చిందో ఏడ్చాడో ఆయన గొప్ప మనిషి. అన్నట్టు మా క్లబ్ యానివర్సరీకి ఆయన చేత ఒక నాటకం రాయిస్తున్నాం. ఆ బాధ్యతంతా నాకే అప్పగించారు తెలుసా? పాపం. ఇక ఆ కథ వచ్చినట్టే. అయ్యో, ఎందుకని అలా మూసి పెట్టుకుంటారు? నేను ఎప్పుడైనా మీ కాగితం ముక్క ఒకటి చూసానా లేకపోతే చదివానా? నువ్వు చదివితే నా బండారం ఎప్పుడో బయటపడి ఉండేది. సరే కానీ మరి ఎవడు చక్రపాణి, ఆ చక్రపాణి నాటకం రాసి నీకు పంపించాడా? రాయటం అయిపోయింది, రేపే పంపిస్తానని నిన్నే ఉత్తరం రాశారు. వాడే రాస్తాడు. రాసి ఈ పనికి పంపించండి. ఏమండి, నాకు తెలియక అడుగుతాను, ఆయనంటే మీకు ఎందుకు నాకు అసూయ? అసూయ? వాడికి రాయడమే చేస్తాడు, వాడంటే అసూయ ఏమిటి? ఏమిటి ఆయనకు రాయ్? మీరు కాదు తీసుకొని పో. ఆ సింహాన్ని ఎట్లా పంపించు. నేను పంపిస్తాను. దుర్గా దుర్గా, నువ్వు కొంచెం హెల్ప్ చేయాలి. ఎందుకే? దివ్య నెక్లెస్ కొనుక్కుంటుందట, నువ్వు వచ్చి సెలెక్ట్ చేయాలి. తనకు కావాల్సింది తను కొనుక్కుంటుంది, మధ్యలో నా సెలక్షన్ ఏమిటి? అదేమిటి, నీకు లేటెస్ట్ ఫ్యాషన్స్ తెలుసని అడుగుతున్నావు. అయ్యో, నాదేం కుదరదు, నువ్వు రావాల్సిందే. అవునీ, ఎందుకు వెళుతుంది? ఏంటో స్కూల్లో గొడవ, చూపించమ్మా. ఏమిటమ్మా ఇది? డాడీ, నా ఫ్రెండ్ లలిత నేను ఫైటింగ్ చేసినప్పుడు కింద పడేసి నన్ను కొట్టింది. కింద పడ్డాక గాజులన్నీ పగిలిపోయి గుచ్చుకుని రక్తం వచ్చింది చూడు డాడీ. నేను ఏడుస్తున్నప్పుడు ఆ లలిత లేదు, నాకు బంగారు గాజులున్నాయి నీకు లేవు అని వెక్కిరించింది. డాడీ, నా అక్కడ బంగారు గాజులు చేయించవా? అలాగేనమ్మా, చేస్తాను. చిన్నబాబు, 6 100 100 6 చిన్నమ్మకి బంగారు గాజులు చేయించాలి. సరేలేరా, ముందు పాపం తీసుకెళ్ళి ఆయింట్మెంట్ ఏదైనా వెయ్యి. అయ్యా, చిన్నమ్మ గారికి బంగారు గాజులు. ఏమండి? దుర్గా, ఏం లేదు, ఒక చిన్న మాట చెప్తాను, వింటారా? చిన్న మాట ఏమిటి? పెద్ద మాట చెప్పు. వినే ముందు ఇదేంటో చూడండి. ఏంటి ఇదేమిటి? ఆర్డర్ బిల్లు 4000. నేను నెక్లెస్ ఒకటి ఆర్డర్ ఇచ్చాను. నెక్లెస్? అంత అవసరమే వచ్చింది? అవసరం వచ్చి కదండి, మీకు తెలుసు నగలంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదని. అయినా తప్పలేదు, మా క్లబ్ సెక్రటరీ విజయ నగలు కొనడానికి వెళ్తూ నాకేదో పెద్ద లేటెస్ట్ ఫ్యాషన్స్ తెలుసని తనతో రమ్మంది. నేను 4 ఫ్రెండ్స్ కలిసి వెళ్ళాం. అక్కడ నేను ఒక నెక్లెస్ సెలెక్ట్ చేశాను. అది బాగుందంటూ తలా ఒకరు ఆర్డర్ ఇస్తూ నన్ను ఇవ్వమన్నారు. నేను తప్పించుకుందామని ఎంతో ప్రయత్నించాను, కానీ అందరూ చేరి నన్ను బలవంతం పెట్టేశారు. ఏమండి, ఇన్నేళ్లలో మిమ్మల్ని ఏమీ అడగలేదండి. నువ్వు అడగక్కర్లేదు దుర్గా. ఉంటే నిలువెత్తున బంగారమే తొడిగేసేవాడి. కానీ నా పరిస్థితి నీకు తెలుసు. ఫోన్లేండి, అంత కష్టంగా ఉంటే మా పుట్టి నుంచే తెప్పించుకుంటా. దుర్గా, నీ ఆత్మాభిమానానికి అర్థమేమిటో తెలియకుండా ఉంది. నా దగ్గరేనా నీ ఆత్మాభిమానం? నీ తల్లిదండ్రులు డబ్బు అడగడంలో లేదా? ఎందుకు లేదు, చచ్చేటంత ఉంది. కానీ జరగనప్పుడు ఏం చేయమంటారు? అది ముందే ఆలోచించుకోవాల్సి. నిజమే, ఆలోచించవలసిందే. తొందరపడ్డాను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి? మాకంత స్తోమత లేదు, సంపాదన లేదని ఇచ్చిన ఆర్డర్ని క్యాన్సిల్ చేయమంటారా? ఫ్రెండ్స్ నలుగురిలోనూ నన్ను చులకనమ్మంటారా? దుర్గా దుర్గా, ఎందుకని ఆవేశపడతావు? నువ్వు నలుగురిలో చులకనైతే అది నాకు మాత్రం అవమానం కదా. సరే, నేనే ఎలాగో సర్దుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నీకు కావాల్సింది జరిగితే ఇలాగే. ఇప్పటికే లెక్క చాలా పెరిగిపోయింది సార్. ఇచ్చింది చెల్లు వేయండి, మళ్ళీ తీసుకోండి. అంతేగాని ఆ లెక్క అట్టానే పెట్టి మళ్ళీ 7000 కావాలంటే వీలు లేదు సార్. అది కాదు సేఠ్, మీ అప్పు త్వరలోనే తీరుస్తారు. ఈ ఒక్కసారికి నా పరువు కాపాడండి. ఏదో పరువు గిరువు అంటున్నారు, ఏమిటో 7000 గీట్వేలు ఏమీ కుదరదు. 4000 ఇస్తాను, సర్దుకోండి. 4000. సరే. చక్రపాణి గారు, మీరు పెద్దవారని మీ మీద నమ్మకంతో మీరు అడిగినప్పుడల్లా అంతో ఇంతో ఇస్తూనే వచ్చాను. ఇచ్చారనుకోండి, కానీ నేను ఇప్పుడు కాస్త ఇరకాటంలో పడ్డాను.
అబ్బా దయచేసి నన్ను ఇబ్బందులు పెట్టకండి. మీరు రాయాల్సిన అలా పూర్తి చేయండి. మీరు అడిగిన డబ్బు పువ్వులో పెట్టిస్తాను. మీరు ఇవ్వరని కాదు, నాకు చాలా అవసరం అది ఉండదు. నిజమే, మీ అవసరాలు బాధలు ఎన్నో ఉంటాయనుకోండి, అవన్నీ మీరు తెలుసుకోనక్కర్లేదు, అంతేగా? కానీ ఒక రచయిత ఒక మంచి రచన చేయడానికి ఎన్ని అవస్థలు పడతాడు తెలిస్తే చాలు. ఇది లెక్కలు రాయడం, చెక్కులు రాయడం కాదు. సార్ మాదంతా గ్యారంటీ సరుకు సార్. రోడ్లు కూడా ఎవరూ తెలుసుకోలేదు సార్.